హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ముందుగా 462 సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి నా కంటెంట్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలండి. కొందరు ఉన్నారులేండి అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోరు, బట్ ఎవరైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయినా ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నావు అని అనుకుంటూ ఉన్నారు కదా. ఏం చేస్తానండి, ఒక చిన్న ఫన్నీ మూమెంట్ మీతో షేర్ చేసుకుందాం అనేసి మన 6 o'clock రివ్యూ గురించి. యాక్చువల్లీ ఎస్టర్డే ఉన్న ఎపిసోడ్ అయితే ఎంత క్యూట్గా ఉందో కదా. ఎంతమంది కనిపించింది చాలా బాగుంది అని నాకు కామెంట్ చేయండి. యాక్చువల్లీ నిన్నటి ఎపిసోడ్ గురించి ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నానంటే పర్టికులర్గా ఒక రీజన్ చెప్తాను. స్టోరీ అయితే మన బాగి వచ్చిన తర్వాతే ఒక హైప్లోకి వెళ్ళిపోయింది స్టోరీ అయితే. ఇక రోజు రోజుకి పీక్స్లో ఉందన్నమాట స్టోరీ. అందరికీ ఇష్టం, కానీ మనోహరి మాత్రం పాపం బాధ అనిపిస్తుంది మనోహరిని చూస్తేనే. బట్ అలానే కావాలి మనోహరికి. యాక్చువల్లీ ఏంటంటే మనోహరి అనుమానిస్తుంది కదా బాగిని, నువ్వు నన్ను అమ్మని కలిపి పనిలో ఉన్నావా లేదా అనేసి అడిగితే ఇక బాగి కూడా అవునవును మనోహరి అదే పనిలో ఉన్నానని కూడా చెప్పేస్తూ ఉంటుంది. ఇక వెంటనే మనోహరి కూడా తొందరగా ఆ పని చేసి లేదంటే తేడాలు వచ్చేస్తాయి అని అంటూ ఉంటుంది మనోహరి. ఎందుకంటే ఇక ట్వైస్ టు ట్వైస్ ఇలా జరిగిపోతుంది కదా. బాగి పైన అమర్కి కోపం తగ్గిపోవడం ఇలా జరుగుతుంది కాబట్టి ఏదైనా తేడా వస్తుందో అనేసి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది కూడా. మరి ఓ షూర్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది కూడా మిస్సమ్మ. అది గమనించిన మన చంబా మాత్రం, ఇక చంబా క్యారెక్టర్ మాత్రం ఎంతమందికి ఇష్టం అండి. ఇప్పుడు చంబా క్యారెక్టర్ ఉండడం వల్లనే ఒక చిన్న ఫన్నీ మూమెంట్ క్రియేట్ అవుతుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ కూడా. ఇక పిచ్చి మనోహరి ఇంకా ఇప్పటికీ అలాగే నమ్ముతున్నావా బాగిని, నీ కొంప కొల్లేరు చేస్తుంది, కొల్లేరు చేయడానికే వచ్చేసింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. చంబా క్యారెక్టర్ అనేది ఫన్నీగా రాథోడ్ అండ్ చంబా క్యారెక్టరే కొంచెం ఫన్నీగా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే చంబా మనసులో అనుకుంటున్న మాటలు కొంచెం ఫన్నీగా క్రియేట్ అవుతున్నాయని అనిపించింది నాకు కూడా. తర్వాత రూమ్లోకి వెళ్ళి ఇక రాథోడ్ అమర్కి చెప్తూ ఉంటాడు కదా. అమర్ కోపంగా ఉంటే యాదమ్మ భయంతో ఊకేసింది కదా రాథోడ్ అని అనడంతో అవును సార్ అని అంటాడు. ఇక మనోహరి కూడా భయంతో వ్యాన్లో నుంచి దూకేసింది అని అనగానే అది నిజమే కదా సార్ అని అంటూ ఉంటాడు రాథోడ్. కానీ బాగి మాత్రం ధైర్యంగా పిల్లల కోసం వ్యాన్లోనే ఉండిపోయింది అని చెప్పగానే రాథోడ్ అది మిస్సమ్మ నైజం సార్, మిస్సమ్మకు అణువు పిల్లలపై ప్రేమ ఉంది సార్ అని చెప్పగానే అమర్ బాగి రిస్క్ చేసి పిల్లల్ని కాపాడింది అనగానే ఎస్ సార్ అని మిస్సమ్మ వల్లే సాధ్యం సార్ అని కూడా అంటూ ఉంటాడు. తను కేర్టేకర్గా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తన కర్తవ్యాలన్నీ, బాధ్యతను, ప్రేమను అస్సలు మర్చిపోలేదు సార్ అని ఇలా ఈరోజు కూడా తన ప్రాణాలు పోయినా సరే పిల్లల్ని వదిలేసి రాను అంది సార్ అనేసి ఇట్లా దట్ ఈజ్ మా మిస్సమ్మ అనేసి కూడా చెప్తూ ఉంటాడు రాథోడు. ఇక అమర్ అప్పుడు కోపంగా మరి అలాంటప్పుడు నన్ను పిల్లల్ని వదిలేసి 5 ఏళ్ల పాటు ఎక్కడికి వెళ్ళిపోయిందంటావు, ఎందుకు వెళ్ళిందంటావు, అంత ప్రేమ బాధ్యత ఉన్నది అలా ఎలా వెళ్ళిపోతుంది, కనీసం నాకు కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయింది అంటూ అమర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడు రాథోడ్ అది నాకు తెలియదు సార్ అని అంటాడు. దీంతో అమర్ ఎందుకు తెలీదు రాథోడ్ అని కూడా మళ్ళీ అమర్ అనగా మీకే తెలియదు కదా సార్, నాకెలా తెలుస్తుంది అని అంటూ ఉంటాడు కదా. మరి తన గురించి ఎందుకు అంతలా ఎలివేషన్ ఇస్తున్నావు నా దగ్గర అని అమర్ అడుగుతూ ఉంటాడు కదా. మిస్సమ్మ గురించి నేను చెప్పింది నిజమే కదా సార్ అని రాథోడ్ వెంటనే అంటాడు. అయితే తను ఎందుకు వెళ్ళిందనే నిజం నాకు తెలీదు, నీకు తెలీదు, నా కూతురు ఎక్కడుందో నాకు తెలియాలి అని అడగగానే రాథోడ్ అది బ్రహ్మ రహస్యం సార్ అని అంటూ ఉంటాడు కదా. సో వెంటనే కోపం అంటే అమర్కి కోపం వచ్చేసి అది అమర్కి బ్రహ్మ రహస్యం కాదు నేను తెలుసుకుంటాను అనేసి వెంటనే ఇక అమర్ అనడంతో ఇక వెంటనే డౌట్ వస్తుంది. రాథోడ్ కూడా డౌట్ వచ్చేసి వామ్మో మిస్సమ్మని కూడా అడుగుతాడేమో అనేసి ఇక సార్ వెంటనే అంటే రాథోడ్ అమర్ వెంటనే వెళ్తూ ఉంటాడు. రాథోడ్ కూడా
ఇక అమర్ కూడా వెళ్ళేసి అడుగుతూ ఉంటాడు, నా కూతురు ఎక్కడ అంటే, ఏ కూతురు అని అంటూ ఉంటుంది కదా. సో అవును, నీకు నాకు పుట్టిన కూతురు అని అనగానే, మన నలుగురు పిల్లలు మీ దగ్గరనే ఉన్నారు కదండి, ఈ ఒక్క పాప లేకపోతే ఏంటంట అని అంటూ ఉంటుంది బాగి. 40 మంది ఉన్నా సరే నా కూతురు నాకు కావాల్సింది అని అనడంతో, ఏంటండి చెప్పు అనగానే, నేను చెప్పను అనేసి కూడా మనకి మిస్సమ్మ అంటూ ఉండగా, ఏంటి దబాయిస్తున్నావు, ఊరికే అడగడం కాదు దబాయించి అడుగుతున్నావు అని అంటూ ఉండగా, మీరే దబాయిస్తున్నారు కదండి అనేసి ఇక ఇద్దరు గొడవ పడుతూ ఉండగా, ఇక రాతోడు వచ్చి ఆ గొడవని అక్కడి వరకు ఎండ్ చేసి ఇక సార్కి కూడా సర్ది చెప్తూ ఉంటాడు. వెంటనే రాతోడు కూడా శత్రు దేశాలతో సైన్యాలతోనే సీక్రెట్ కక్కించి, నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల నోట్లో నుంచి నిజాలు రాబట్టలేనా, అది నాకు మంచినీళ్ళు తాగినంత ఈజీ రాతోడ్ అని చెప్పగానే, రాతోడు ఆశ్చర్యంగా, ఆవిడ మిస్సమ్మ సార్, అమర్ కూడా అంతే, సో వాట్, నా సంగతి నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు. ఇక అక్కడ రాతోడు కూడా కొన్ని మంచి మాటలు అమర్కి చెప్తూ ఉంటాడు, ఎలా ఆడవాళ్ళని ఎలా మురిపించాలి, నిజాలు ఎలా రాబట్టాలి అనేసి కూడా చెప్తూ ఉంటాడు. సో ఈ స్టోరీ అయితే ఎక్సలెంట్ ట్రాక్ మీద ఉంది. ఎంతమందికి అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్ అయినాక హౌ టు మై జర్నీ అని మీకు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకు ఎలా కనెక్ట్ అవ్వాలి అని ఒక చిన్న విషయం మీద థింక్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో ఉండే ఆడవాళ్ళం కదండి, మనకి ఎన్ని ఆశలు ఉంటాయి, ఎన్నెన్ని ఇది ఉంటుంది, ఎంత సాక్రిఫైజేషన్ ఉంటుంది అనేది నా యొక్క లోపల ఇన్నర్ ఫీలింగ్ అది. సో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే సారీ. అండ్ బ్యాడ్గా మాత్రం అస్సలు పెట్టకండి. అలా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు వీడియో స్కిప్ చేసినా పర్వాలేదు. ఇంకా నాకు మీ ఒకరిని ఇబ్బంది పెట్టి అలా చేతులు చేయకండి. అయినా నేను ఛానల్ పెట్టేటప్పుడే చెప్పాను కదా, వీడియోస్ అనేవి మీ మనసుకు దగ్గరగా ఉంటాయి అనేసి చెప్పాను. సో అలానే తీయడానికి నేను ట్రై చేస్తున్నానండి. ఇంకా దగ్గరగా తీయడానికి ఇంకొంచెం ట్రై చేస్తాను. అంటే కేవలం నేను మీతో మాట్లాడుతున్నట్టే రివ్యూ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఇది మీకు నచ్చిందో నచ్చలేదో ఐ డోంట్ నో, బట్ స్టిల్ నచ్చినా నచ్చకపోయినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.